ఒక పిల్లర్ వేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ప్రెజెంట్ ఈ 2026లో అది కూడా పుట్టింగ్ లెవెల్ నుంచి స్లాబ్ లెవెల్ వరకు కూడా మొత్తం ఎంత ఖర్చు అనేది అవుతుంది? మెటీరియల్ కి ఎంత కాస్ట్ అనేది అవుతుంది? వర్క్ చేసినందుకు వాళ్ళు ఎంత కాస్ట్ అనేది చార్జ్ చేస్తున్నారు? ప్రెజెంట్ మార్కెట్ లో తీసుకుంటున్న రేట్లు ఏంటి? అలాగే ఒక పిల్లర్ కాకుండా మన ఇంటి మొత్తానికి పిల్లర్స్ అనేవి వేసుకుంటే అప్పుడు టోటల్ గా ఎంత ఖర్చు అనేది అవుతుంది? ఇలా ప్రతి ఒక్క పాయింట్ కూడా క్లియర్ గా అయితే తెలుసుకుందాం. ఈ వీడియో చేయమని చెప్పి మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అయితే అడుగుతున్నారండి. అలాగే ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి పూర్తిగా అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ముందుగా పుట్టింగ్ లెవెల్ నుంచి స్లాబ్ లెవెల్ వరకు అన్నట్లయితే మనకి పుట్టింగ్ లెవెల్ అనేది మనకి 4 అడుగులు రావడం జరుగుతుందండి. దానిపైన ప్లింత్ బీమ్ అనేది 1 అడుగు వస్తుంది. అక్కడ నుంచి మనకి బేస్మెంట్ అనేది ఒక 3 అడుగుల వరకు కూడా రావడం జరుగుతుంది. ఈ 3 అడుగులు బేస్మెంట్ పైన మనకి టోటల్ గా 9 అడుగులు హైట్ అనేది వస్తుంది అనమాట. అంటే 9 అడుగులు హైట్ అన్నట్లయితే పైన మీకు ఒక అడుగు బీమ్ అనేది వస్తుంది. ఆ బీమ్ అనేది మీకు స్లాబ్ లో కలుస్తుంది కాబట్టి ఆ బీమ్ తీసేసి మిగతాది క్యాలిక్యులేట్ చేస్తారనమాట. మొత్తం కలుపుకొని మనకి 17 అడుగుల వరకు కూడా హైట్ అనేది వస్తుంది అనమాట పుట్టింగ్ లెవెల్ నుంచి స్లాబ్ లెవెల్ వరకు. సో దీనికి సంబంధించి మనం ముందుగా స్టీల్ అనేది కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఈ స్టీల్ అనేది ఇప్పుడు ఎక్కువగా మన పిల్లర్స్ లో ఏం చేస్తున్నారు అన్నట్లయితే 12mm కంప్లీట్ గా యూజ్ చేసుకున్నట్లయితే 12mm అనేది యూజ్ చేసుకుంటున్నారు. లేదు అన్నట్లయితే జస్ట్ మీకు 12mm అనేది 4 కార్నర్స్ లో 4 బార్లు అనేవి యూజ్ చేసుకొని సెంటర్ లో వచ్చేసరికి మనకి ఇక్కడ చూస్తున్న విధంగా 16mm బార్ అనేది ఒకటి యూజ్ చేస్తున్నారు అనమాట. లేదు అన్నట్లయితే కొంతమంది 4 మూల 16 వేసుకుంటున్నారు, సెంటర్ లో మాత్రం మనకి 12mm బార్ ని యూజ్ చేస్తున్నారు. స్టిరప్స్ రింగ్స్ కి వచ్చేసరికి 8mm బార్స్ ని యూజ్ చేస్తున్నారు. సో ఈ విధంగా మనం చేసుకోవాలి అనుకున్నట్లయితే మొత్తం 16mm మీరు యూజ్ చేసుకునే పని అయితే 2 బార్లు అంటే 2 లెంతులు అనేవి మీకు పట్టడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి 12mm ఒక లెంత్ అనేది పడుతుంది, 8mm అనేది 2 లెంతులు అనేది పడుతుంది అనమాట. ప్రెజెంట్ 16mm బార్ మీకు ఒక లెంత్ ధరే 1200-1250 రూపాయలు ఆ విధంగా అయితే తీసుకుంటున్నారు. ఇది బ్రాండ్స్ ని బట్టి ఉంటుందండి. సో మనకి ఇంకా తక్కువలో వచ్చే బ్రాండ్స్ లో కూడా దొరుకుతాయి అనమాట. ఫైనల్ గా మనం ఒక 1200 రూపాయలు పడేది తీసుకున్నట్లయితే 16mm అనేది 2 బార్స్ అనేవి 2 లెంతులు అనేవి కావాల్సి వస్తున్నాయి కాబట్టి మనకి 2400 అనేది పడుతుంది అనమాట. అలాగే 12mm బార్ వచ్చేసరికి మనకి ఇది 720-750 రూపాయల వరకు పడుతుంది. ఇంకా తక్కువలో కూడా దొరికే ఉంటాయి బ్రాండ్స్ ని బట్టి ఇది కూడా. సో ఇది ఒక బార్ అనేది తీసుకుంటాం కాబట్టి మనకి ఇది ఒక 720 రూపాయలు. అలాగే 8mm అనేది మనకి స్టిరప్స్ రింగులకి అయితే యూజ్ చేస్తారు. ఇవి 2 బార్స్ వరకు కూడా పడతాయి. ఒక్కొక్కటి వచ్చేసరికి మనకి 400 రూపాయలు 420 రూపాయలు ఆ విధంగా అయితే తీసుకుంటున్నారు. కొంత తక్కువ కూడా ఉంటుంది బ్రాండ్ ని బట్టి. సో ఇది వచ్చేసరికి మనకు ఒక 800 రూపాయలు అనేది 8mm బార్స్ కి మనకి ఖర్చు అనేది అవడం జరుగుతుంది అనమాట స్టీల్ కి సంబంధించి. అలాగే పిల్లర్ గుంట అనేది మనకి స్టార్టింగ్ లో తీస్తాం. ఈ పిల్లర్ గుంట అనేది తీసినందుకు ఒక గుంట మనం 4 అడుగుల లోతు పొడవు వెడల్పులు కూడా మనం 4x4 సైజులో మనం తీయించుకునే పని అయితే సుమారుగా 700 నుంచి 750 రూపాయల వరకు కూడా ఒక గుంటకి తీసుకుంటారు. సో ఇది ఒక 750 రూపాయలు అనేది మనం యాడ్ చేసుకుందాం. అలాగే పిల్లర్ యొక్క సైజు అనేది మనకి 12x9 సైజులో అయితే పిల్లర్ అనేది రావడం జరుగుతుంది. అంటే అడుగు 9 సైజులో ఉండే పిల్లర్ కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఈ పిల్లర్ కి సంబంధించి కింద మ్యాట్ అనేది కడతారు, దానిపైన పిల్లర్ బుట్ట అనేది కట్టడం జరుగుతుంది అనమాట. ఇది 2 స్టెప్స్ గా మనకి కడతారు. లెంటల్ లెవెల్ వచ్చిన తర్వాత మరొక స్టెప్ కట్టి మనకి స్లాబ్ లెవెల్ వరకు కూడా హైట్ అనేది రేస్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇవి మొత్తం మనకి కట్టి ఇవ్వడానికి కింద మ్యాట్ తో కలుపుకొని సుమారుగా 1000 రూపాయలు అనేది తీసుకోవడం జరుగుతుంది. ఒక 100 రూపీస్ అటు ఇటు చేంజ్ అనేది ఉంటుందిలేండి ప్రాంతాలను బట్టి. గుర్తుపెట్టుకోండి, ఒక 1000 రూపీస్ వరకు కూడా ఈ పిల్లర్ బొట్లు అనేవి కట్టించడానికి మనకి ఖర్చు అనేది అవుతుంది. అలాగే ఇక మనకి కింద 40mm అగ్రిగేట్స్ అనమాట, పొడి కంకర ఉంటుంది కదా, ఈ 20mm అనేది మనం పిల్లర్ లో యూజ్ చేస్తాం. కింద పుట్టింగ్ లెవెల్ లో వచ్చేసరికి మనం 40mm అనేది కూడా యూజ్ చేసుకోవడం కొంత జరుగుతుంది. సో ఇది మొత్తం కలుపుకొని మనకి ఒక 30 అడుగుల వరకు కూడా పట్టాలి మనకి ఖర్చు అనేది అవుతుంది అనమాట. 30 అడుగులు అన్నట్లయితే సుమారుగా మీకు యావరేజ్ గా ఇప్పుడున్న మార్కెట్ రేట్ ని బట్టి చూసుకుంటే 1600 రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది అనమాట. అలాగే శాండ్ కూడా మీకు ఇక్కడ 30 నుండి 40 అడుగుల వరకు కూడా మీకు పట్టే ఛాన్స్ అనేది ఉంది. 30 నుంచి 40 అడుగులు అన్నట్లయితే సుమారుగా మనకి 1200 రూపాయల నుంచి 1400 రూపాయల వరకు కూడా శాండ్ కి సంబంధించి ఖర్చు అనేది అవుతుంది అనమాట. అలాగే ఇందులోకి మనం యూజ్ చేసుకుంటానికి మనకి సిమెంట్ బ్యాగ్స్ అండి. సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసి మనం ఇక్కడ పుట్టింగ్స్ కి నేను చెప్పట్లేదు. మీరు పుట్టింగ్స్ వేసుకునే పని అయితే ఓన్లీ ఒక పుట్టింగ్ మనకి గుంట వేయడానికి సుమారుగా 5 నుండి 6 బ్యాగుల వరకు కూడా పడతాయి అనమాట. సో నేను పుట్టింగ్ గుంటకి చెప్పట్లేదు, ఓన్లీ పిల్లర్ కి మాత్రమే చెప్తున్నాను. మొత్తం మీద 6 బ్యాగులు పడతాయి మీకు కింద లెవెల్ నుంచి పైన స్లాబ్ లెవెల్ వరకు కూడా మొత్తం రావడానికి మీకు సుమారుగా 5 నుండి 6 బ్యాగుల వరకు కూడా పడతాయి అనమాట. ప్రెజెంట్ ఒక బ్యాగ్ ధర అనేది 360 రూపాయలు చొప్పున చూసుకున్నా సరే మనకి 2160 రూపాయలు అనేది సిమెంట్ కి సంబంధించి ఖర్చు అనేది అవుతుంది. అలాగే బాక్సులు అనేవి రెంట్ కు తీసుకురావడం జరుగుతుందండి. మనం కింద
ప్లింత్ ఏదైతే ఉంటుందో ఈ ప్లింత్ కిందకి మనం ఒక స్టెప్ అయితే తీసుకొచ్చి చేసుకుంటాం. మళ్ళీ ప్లింత్ ఇవన్నీ వేసుకుని దానిపైన మరొక స్టెప్ అనేది ఈ పిల్లర్ బాక్సులు అనేవి రెంట్కి తెచ్చుకొని మనం చేసుకోవడం జరుగుతుంది. సో వీటిలో స్టాండ్స్ కూడా ఒక హైట్ వచ్చిన తర్వాత స్టాండ్స్ కూడా వేసుకొని మనం పిల్లర్స్ అనేవి వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా యావరేజ్ గా స్టాండ్స్ గానీ ఈ బాక్సులు రెంట్కి తెచ్చినందుకు గాను అలాగే మనకి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ అనేవి అవుతాయి అనమాట. వీటిలన్నిటికీ కలుపుకొని సుమారుగా నేను ఇక్కడ 1200 రూపాయలు అనేది కేటాయిస్తున్నాను. జనరల్ గా ఏంటన్నట్లయితే మనం అన్ని పిల్లర్స్ అనేవి కలిపి వేసుకుంటాం కాబట్టి అన్నిటితో పాటు మనం కలిపి చెప్పుకోవాలి ఈ అమౌంట్ అనేది. ఓన్లీ అందులో నుంచి మీకు డివైడ్ చేసి ఒక పిల్లర్ కి అయ్యే ఖర్చుకు మాత్రమే మీకు ఇక్కడ డివైడ్ చేసి చెప్పడం జరుగుతుంది అనమాట. అందుకే మనకి ఇక్కడ 1200 రూపాయలు అనేది వీటికి సంబంధించి ఖర్చు అనేది వచ్చింది. అలాగే వర్క్ చేసినందుకు సుమారుగా మనకి ఏంటన్నట్లయితే ఇది మొత్తం కలిపి మనకు వర్క్ చేస్తారు. మెటీరియల్ కాంట్రాక్ట్ లేకపోతే లేబర్ కాంట్రాక్ట్ అనేది తీసుకుని మొత్తం మనకి వర్క్ కలిపి చేస్తారు కాబట్టి అందులో నుంచి మీకు డివైడ్ చేసి చెప్పాలి అన్నట్లయితే సుమారుగా వర్క్ చేసిన వారికి 6000 నుంచి 7000 రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది ఒక పిల్లర్ కి సంబంధించి. ఇది స్టెప్ బై స్టెప్ చేస్తారు. మనకి సపరేట్ గా ప్లింత్ కిందకి ఒక స్టెప్ చేస్తారు, ప్లింత్ పైన బేస్మెంట్ లెవెల్ కి ఒక స్టెప్ చేస్తారు, అక్కడి నుంచి మనకి స్లాబ్ లెవెల్ వరకు కూడా ఒక స్టెప్ అనేది పిల్లర్స్ అనేవి వేయడం జరుగుతుంది. ఇవి అన్ని పిల్లర్స్ మీద కలిపి వేస్తారు. అందులో నుంచి ఒకటి మాత్రమే మనం సపరేట్ చేసుకుంటున్నాం అనమాట. సో ఈ విధంగా అవుతుంది. సో ఇలా మనం మొత్తం మెటీరియల్ అనేది కలుపుకున్నట్లయితే సుమారుగా ఒక పిల్లర్ అనేది కింద పుట్టింగ్ లెవెల్ నుంచి స్లాబ్ లెవెల్ వరకు కూడా వేసుకోవాలి అనుకున్నట్లయితే 18,030 రూపాయల వరకు కూడా మనకి ఖర్చు అనేది అవడం జరుగుతుంది. అంటే ఎగ్జాక్ట్లీగా మనకి 18,000 రూపాయలు అనేది ఒక పిల్లర్ అనేది వేసుకోవాలనుకున్నట్లయితే 9x12 సైజ్ లో ఉండే పిల్లర్ కి ఖర్చు అనేది అవుతుంది అనమాట. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న మార్కెట్ రేట్లను బట్టి. అదే మీరు ఒక 12 పిల్లర్లు మీ ఇంటి మొత్తానికి కలుపుకొని ఒక 12 పిల్లర్లు వేయించుకోవాలనుకున్నట్లయితే మనకి 2,16,000 రూపాయల వరకు కూడా మీకు యావరేజ్ గా ఖర్చు అనేది వస్తుంది. మనం ఒక పిల్లర్ కి చెప్పుకున్నాం కాబట్టి 18,000 రూపాయలు అనేది అయ్యింది. అదే మనం అన్ని పిల్లర్స్ మీద కలిపి వేసుకునే పని అయితే ఖర్చు అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. ఇది ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి. చాలా మంది మీరు ఎక్కువ రేట్ చెప్పారండి, మాకు అంత అవ్వలేదు, తక్కువే అవుతుంది అంటున్నారు. కొంతమంది మాకు ఇంకా ఎక్కువే అయిందండి, మీరు చెప్పింది చాలా తక్కువ చెప్పారు అని అంటున్నారు. ఈ రేట్లన్నీ కూడా మనకి ప్రాంతాన్ని బట్టి ఏరియాని బట్టి మారిపోతూ ఉంటాయి. అన్ని ఏరియాలో ఒకే విధంగా మెటీరియల్ యొక్క రేట్లు అనేవి ఉండవు కాబట్టి మనం వేసుకునే పద్ధతిని బట్టి మనం యూజ్ చేసే స్టీల్ ని బట్టి మెటీరియల్ ని బట్టి మనకి బడ్జెట్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అప్రాక్సిమేట్లీగా మనకు అయ్యే బడ్జెట్ ని మాత్రమే మీరు ఇక్కడ తీసుకోండి. పిల్లర్ యొక్క సైజులు మారిపోవడం వల్ల కూడా మనకి బడ్జెట్ అనేది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది అనమాట. ఇది కూడా మీరు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలి. అలాగే మనకి అన్ని పిల్లర్స్ మీద అన్నట్లయితే మెటీరియల్ పరంగా కావచ్చు, అలాగే వర్క్ చేసిన వారి యొక్క పరంగా కావచ్చు, మనకి ఖర్చు అనేది చాలా చాలా తగ్గుతుంది అనమాట. ఇప్పుడు చెప్పుకున్న బడ్జెట్ మీద ఆల్మోస్ట్ మీకు 1,80,000 రూపాయలు ఆ రేంజ్ లో కూడా మీరు పూర్తి చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మెటీరియల్ యొక్క బ్రాండ్స్ కూడా మనకి ఇక్కడ చాలా చాలా ముఖ్యం అండి. మనకి బ్రాండ్స్ ని బట్టే కాస్ట్ యొక్క వేరియేషన్ అనేది మనకి చాలా చాలా వస్తుంది. అసలు మన ఛానల్లో కంప్లీట్ గా ఒక పిల్లర్ అనేది లేదా ఒక హౌస్ కి సంబంధించి పిల్లర్స్ అన్ని వేసుకోవాలనుకున్నట్లయితే అప్పుడు ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా నేను కంప్లీట్ గా వీడియోస్ అనేవి చేసి పెట్టాను. ఒకసారి అవన్నీ కూడా చూడండి, మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట. అలాగే మీరు ఎంత బడ్జెట్ లో ఫినిష్ చేశారు, మీకు ఎంత బడ్జెట్ అనేది అయ్యింది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నలుగురు కూడా తెలుసుకుంటారు, నలుగురికి యూజ్ అవుతుంది. సో వీడియో నచ్చింది, మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్టు తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.